రైతుల విన వాడి రైతులు ఏడతారు చూడు, వాళ్ళ కోసం ఈ వీడియో. ఒకసారి చూడు గడ్డ ఎట్లా ఉందో. ఇంట్లో పొద్దున్న దాకా అంగవాడి కలిపితే పొలం కలిపి అవుతుంది. కలవంగా కర్రకు గింతంత రోగం వస్తే దాన్ని మన ఇంట్లో పిల్లలకి ఎట్లా చూసుకుంటామో ఆ కర్రలో ఒక్కొక్క కర్రను అట్లా చూసుకొని మందులు కొడుతున్నాం. మీరు కూడా కట్టం చేసుకోరుగా. ముందు పొలం వేసినా బాధనే, ముందు కలిసినా బాధనే, పంట వండినా బాధనే, పంట వండకున్నా బాధనే. పంట వండదనేమో ఏడుతుర్రు, పంట వండకపోతేనేమో నవ్వుతుర్రు. అరే చూర్రా ఆడెట్లా కట్టం చేసుకుంటాడు. మీరు కూడా కట్టం చేసుకోరు కదా, ఎందుకు ఏడ్చుడు అట్లా? రైతుల బాధ రైతులు అర్థం చేసుకోవాలి. కానీ రైతులైన రైతులు తెలనోళ్ళు అంటే ఏడుతో దానికి అర్థం ఉంది. తెలిసిన వాళ్ళే కట్టం చేసుకునేటోళ్ళే ఏడబడుతుంది. అట్లా ఏడ్చుడు కరెక్టేనా? వాళ్ళను ఏడ్చి అట్లా అది చెప్తే మీకు ఏమవుతుంది? అట్లా చిగా బతికినా ఏడుతుర్రు, చెడ్డగా బతికితేనేమో నవ్వుతుర్రు. ఇంకా దేని గురించి? వెనకటి కాలం వెనకటి రోజులు వేనాయి. ఇంత మంచిగా బతకకపోతే పని చేసుకొని బతుకురా అని వెనకటి చెప్పారు, కానీ ఇప్పుడు పని చేసేటోని ఎడగొడుతుర్రు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు కూడా వ్యవసాయం చేస్తురుగా, ఇలా ఖర్చులో ఏమన్నా మిగులుతున్నాయా? ఎందుకా ఏడుపు? ఆడు కట్టం చేసుకున్నా బాధనే. ఇంత కట్టం సాధ కాకపోతే నీకు కైకిలు పెట్టి చేపిస్తున్నావు. అందరు కైకిలు పెట్టి చేపిస్తే బతుకుతారా? ఇంత కైకిలు చేసుకుంటే, ఇంత మన పని మనం చేసుకుంటే ఇన్ని పైసలు మిగులుతాయి అన్న ఆశ పోను. ఈ పంట ఇట్లా మంచిగా ఉంది కరెక్టే, కొద్దిగా అంత ఏమన్నా అయితే, కొద్దిగా మన వాతావరణం మంచిగా లేకపోతే ఈ పంట వండుద్దో పండదో కూడా తెలియదు. ఎందుకు ఏడుపు? మంది వినవాడు ఏడ్చుడు ఎందుకు? కట్టం చేసుకో. ఇంత నువ్వు కూడా కట్టం చేసుకుంటే ఏడుపు ఉండదుగా. ఎందుకు ఏడుతున్నావు నువ్వు? అట్లా ఏడ్చుడు బంద్ చేయి. పువ్వులకే కానీ రైతుల వినవాడు ఏడ్చుడు బంద్ చేయరు.